బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు టీవీకేకు వీసీకే పార్టీ షరతులు విధించింది. తిరుచి ఈస్ట్ సీటు మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే అధినేత తిరుమావలన్ కండిషన్ పెట్టారు. తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావలన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పెరంబదూరు నుంచి కొనసాగాలని భావిస్తున్న విజయ్ తిరుచి ఈస్ట్ సీటుకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ సీటు తమకు ఇవ్వాలని వీసీకే పట్టుబడుతుంది. మరోవైపు టీవీకే పార్టీకి కాంగ్రెస్ మరో షరతు విధించింది. మతతత్వ పార్టీలతో కలవద్దని కాంగ్రెస్ కండిషన్ పెట్టింది. ఇన్ని కండిషన్ల మధ్య విజయ్ ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూడాలి. మరోవైపు తమిళనాడులో వామపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాలు మద్దతు ఉంటుందని స్పష్టం చేశాయి. కేబినెట్లో చేరడం లేదని వామపక్ష నేతలు తెలిపారు. మంత్రి పదవులు తమకు వద్దని, మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ప్రకటించాయి. ప్రభుత్వ ఏర్పాటును పరోక్షంగా అడ్డుకుంటున్న బీజేపీకి తమ నిర్ణయం చెంపపెట్టు అని వామపక్షాలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పోరాడతామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి ప్రజలు ఇచ్చిన మద్దతు కంటే మరి మిత్రపక్షాల డిమాండ్లు ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయనే విమర్శలు మరి టీవీకే పైన ఉంది, ఏమంటారు? గుడ్ ఈవినింగ్ పవన్. ఏదైతే చూసుకుంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 మెజార్టీ మార్కును కూడా అందుకోవడంలో 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు విజయ్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ కూడా వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు బేషరతుగా మద్దతు ప్రకటించగా కాంగ్రెస్ అదేవిధంగా వీసీకే పార్టీలు కీలక షరతులు కూడా విధించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విడుదలై అంటే వీసీకే అధినేత తోల్ తిరుమావలన్ టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో కూడా స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కేవలం బయట నుంచి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీకి సిద్ధంగా లేదని, అధికారంలో ఖచ్చితమైన వాటా కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా తమ పార్టీకి కీలకమైన మంత్రి పదవులను కూడా కేటాయించాలని కూడా ఆయన కోరుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల సర్దుబాటులో భాగంగా తిరుచి ఈస్ట్ స్థానాన్ని కూడా తమకే ఇవ్వాలని చెప్పి కూడా, ఏదైతే విజయ్ 2 స్థానాల్లో కూడా పోటీ చేసి ఒక స్థానాన్ని ఆయన భర్తీ చేయాలనుకున్నా ఆ స్థానాన్ని కూడా వీళ్ళు ఇవ్వాలని కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అటు తర్వాత కూడా తిరుచి ఈస్ట్ నుంచి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని, తద్వారా అక్కడ కూడా తమ బలాన్ని పెంచుకోవాలని బీసీకే కూడా భావిస్తుందని కూడా తెలుసుకోవచ్చు. మరో ఆసక్తికర పరిణామం ఏంటంటే సుమారు 11 ఏళ్లుగా డిఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోనే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏఐసిసి తమిళనాడు కూడా ఇన్ఛార్జ్ గిరీష్ తోడంకర్ ఈ మద్దతుకు ఒక కఠినమైన షరతును కూడా విధించినట్లు కూడా తెలుస్తుంది. కూటమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ శక్తులు ఉండకూడదని, ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలు మద్దతును టీవీకే తీసుకోకూడదని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కేవలం రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉన్న లౌకిక పార్టీలతోనే కలిసి వెళ్లాలని, అప్పుడే తమ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకత్వం కూడా
విజయ్కు తేల్చి చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం టీవీకే వద్ద 108 సీట్లతో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5, సిపిఐ 2, సిపిఎం 2, అదేవిధంగా పార్టీ మద్దతు కలిపి కూడా మొత్తం 117 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే సంబంధించి కూడా చూసుకుంటే మే 8వ తేదీ అంటే ఈ రోజుకి చూసుకుంటే కూడా పరిణామాల ప్రకారం మెజారిటీకి ఇంకా ఒక్క ఎమ్మెల్యే మద్దతు అవసరం అవుతుంది. అన్నా డిఎంకే వర్గంకు టీవీకే మద్దతు ఇచ్చేందుకు కూడా నిరాకరించగా వీసీకే మద్దతు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేందర్ అర్లేకర్ను కూడా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆహ్వానిస్తామని స్పష్టం చేయడంతో తమిళ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారే ఈ నేపథ్యంలోనే మరో పక్క ఇంకా మరికొద్ది క్షణాల్లో కూడా ఇటు ఎవరైతే తమిళనాడు గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్నారో ఆయన గవర్నర్ని కలిసేందుకు కూడా ఇటు విజయ్ కూడా వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఎవరైతే ఈ 118 మంది కూడా తమ లిస్ట్ లో ఉన్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లి రేపు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయని కూడా మనకి తెలుస్తుంది పావని. అంటే ఈ టీవీకే కాంగ్రెస్ షరతులను అంగీకరిస్తే మరి భవిష్యత్తులో విస్తృత కూటమి అవకాశాలు కోల్పోతుంది అనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా దానికి సంబంధించి ఖచ్చితంగా కోల్పోతుంది. ఏదైతే కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టే దిశగా కూడా ఇటు విజయ్ అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా ఏది కూడా పెద్దగా పదవులు ఆశించకుండా ఏదైతే మతతత్వ రాజకీయాలు ఇక్కడ చేస్తుందో ఆ పార్టీలను కూడా దూరం పెట్టాలని చెప్పి కూడా దీనికి ప్రధాన చెక్ పెట్టినటువంటి పరిస్థితి. ఇదే చూసుకుంటే వీసీకే పార్టీ మాత్రం దానికి కొన్ని మంత్రి పదవుల్ని అదేవిధంగా ఒక స్థానాన్ని కూడా ఈస్ట్కు సంబంధించి పదవి కూడా కావాలని చెప్పి వాళ్ళు ఆ రోజుకి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా మాకు పదవులు అవసరం లేదు కానీ ఏదైతే లౌకికవాదంతో నడుస్తాయి పార్టీలు వాటిని కూడగట్టుకోవాలి కానీ మతతత్వ పార్టీలని దూరంగా పెట్టాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎస్, అంటే కాంగ్రెస్ మతతత్వ పార్టీతో కలవద్దు అనే షరతు పెట్టింది అంటే ఎవరిని టార్గెట్ చేసి అంటుంది అని అనుకోవచ్చు? రైట్, ఏదైతే సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఆ దిశగా కూడా అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి మతతత్వం పార్టీగా కూడా ఎప్పటి నుంచో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీతో ఈ పొత్తులు పెట్టుకోకూడదని చెప్పి కూడా ఇప్పటికే దీనికి బేషరతుగా కూడా వాళ్ళు ఇటు విజయ్ ముందర కూడా కొన్ని ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ దిశగానే విజయ్ కూడా అడుగులేస్తున్నాడని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది పవని. ఎస్ సెల్వం, థ్యాంక్ యూ సెల్వం. Elections in Tamil Nadu were over. Results are out before the people. The Tamilnaga Vetti Kazhagam TVK has emerged as single largest party. TVK has approached our party, the Communist Party of India, in Tamil Nadu. It also approached CPIM in Tamil Nadu, approached VCK in Tamil Nadu. We have responded to that letter positively. Our Tamil Nadu unit of our party has taken a position in consultation with the national leadership of our party. We have agreed to extend support to TVK to form the government. Not only that, we have asked the governor to invite the leader of the single largest party, TVK, to form the government. Governor should not create any hurdle. Governor is governor. Governor must go by the established practices and conventions in our multi-party political parliamentary democracy. And governor should invite the single largest party and allow that party to form the government. This we have made it very clear. In the interest of Tamil Nadu to have a stable secular government, our party has decided to extend support to Mr. Vijay, the leader of TVK. That is our position. The elections in Tamil Nadu
were over. Results are out before the people. The Tamilnaga Vetti Kazhagam TVK has emerged as single largest party. TVK has approached our party, the Communist Party of India in Tamil Nadu. It also approached CPIM in Tamil Nadu, approached VCK in Tamil Nadu. We have responded to that letter positively. Our Tamil Nadu unit of our party has taken a position in consultation with the national leadership of our party. We have agreed to extend support to TVK to form the government. Not only that, we have asked the governor to invite the leader of the single largest party, TVK, to form the government. Governor should not create any hurdle. Governor is governor. Governor must go by the established practices and conventions in our multi-party political parliamentary democracy. And governor should invite the single largest party and allow that party to form the government. This we have made it very clear. In the interest of Tamil Nadu to have a stable secular government, our party has decided to extend support to Mr. Vijay. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు అత్యంత అవసరమని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వెంటనే అవకాశం ఇవ్వాలని, అనేక ప్రభుత్వ పనులు పెండింగ్లో ఉన్నాయని స్టాలిన్ చెప్పారు. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి అన్నారు. ఇబ్బందులు కలిగించకుండా టీవీకే పార్టీకి గవర్నర్ అవకాశం కల్పించాలని స్టాలిన్ సూచించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు అత్యంత అవసరమని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వెంటనే అవకాశం ఇవ్వాలని, అనేక ప్రభుత్వ పనులు పెండింగ్లో ఉన్నాయని స్టాలిన్ చెప్పారు. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. ఇబ్బందులు కలిగించకుండా టీవీకే పార్టీకి గవర్నర్ అవకాశం కల్పించాలని స్టాలిన్ సూచించారు. విశాఖ పర్యాటక శాఖలో మరో కొత్త ఆకర్షణ చేరింది. సాగర తీరంలోని కైలాసగిరిపై మరో అద్భుత పర్యాటక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 65 అడుగుల పొడవైన భారీ డమరుకంతో కూడిన త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కైలాసగిరిపై శివ పార్వతుల విగ్రహాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక గ్లాస్ బ్రిడ్జ్ అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం విశాఖలోని ముఖ్య ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కైలాసగిరి వైపు చూసినా కనిపించేలా ఏర్పాటు చేశారు. రాత్రిపూట దీని ఆకర్షణ మరింత అద్భుతం.
కైలాసగిరిపై ఈ త్రిశూల్ వల్ల మరొక కొత్త ఆకర్షణ వచ్చినట్టే అయిందని అంటున్నారు వైజాగ్ వాసులు. రేపటి నుండి ప్రజల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు పడ్డ విశాఖపట్నంలో ఇప్పటికే చాలా టూరిజం స్పాట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక లేటెస్ట్ టూరిజం స్పాట్ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. విశాఖపట్నం అనగానే ఓవైపు అందమైన సాగర తీరంతో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు విశాఖపట్నంలో ఉన్నాయి. నిత్యం కూడా అనేక మంది పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. ఎక్కువగా విశాఖపట్నం ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా సందర్శించే ప్రాంతం కైలాసగిరి ప్రాంతం. 2003లోనే టూరిజం స్పాట్గా విశాఖలో ఉన్న కైలాసగిరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కైలాసగిరిలో ఇటీవలే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇది విశాఖ ఏపీలోనే కాకుండా ఇది భారతదేశంలోని అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్గా కూడా పేరుగాంచింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్లో ఒకసారైనా గాల్లో తేలియాడుతూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలని అనేక మంది టూరిస్టులు ఖచ్చితంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. విశాఖ వాసులే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువగా కైలాసగిరి సందర్శిస్తుంటారు. ఎందుకంటే ఈ కొండ నుంచి నేరుగా సాగర తీర అందాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అదేవిధంగా కైలాసగిరి చేరుకునేందుకు రోపే కూడా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఎంతోమంది పర్యాటకులని ఆకట్టుకుంటున్న ఈ కైలాసగిరి ఇప్పుడు కొత్త ఐకానిక్ టూరిజం స్పాట్గా సిద్ధమవుతుందని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా దాదాపు 65 అడుగుల ఎత్తుగల ఈ భారీ త్రిశూలాన్ని రేపు ప్రారంభించేందుకు విఎంఆర్డీఏ సిద్ధమైంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ ప్రత్యేకంగా ఈ భారీ త్రిశూలాన్ని డమరకతో కలిపి దాదాపు పొడవు 65 అడుగులు, వెడల్పు 18 అడుగులతో 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక టూరిజం స్పాట్గాతో పాటు ఆధ్యాత్మిక విలువలు తెలిసే విధంగా ఈ యొక్క భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. కైలాసగిరి అనగానే శివపార్వతుల విగ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. సో దానికి అనుకూలంగా ఈ త్రిశూలం ఉంటే మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని విఎంఆర్డీఏ ప్లాన్ చేసింది. సో ఇప్పటివరకు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుపడ్డ ఈ విశాఖలో అనేక టూరిజం అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటికి జత కలుపుతున్న ఈ కొత్తగా ఈ కైలాసగిరిపై ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది విఎంఆర్డీఏ. మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఇది ఎక్కడి నుంచి చూసినా సిటీలో ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపించే దిశగా దీన్ని ప్లాన్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఇది ఇక్కడ మనం ఉన్న పాయింట్ ఇది సెల్ఫీ పాయింట్. ఈ సెల్ఫీ పాయింట్ ద్వారా పూర్తిగా సిటీ అంతా కనిపించే దిశగా ప్లానింగ్ చేశారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం కాకుండా మొత్తం సిటీ వ్యూ అంతా కనిపించే దిశగా చాలా గొప్పగా అద్భుతంగా ప్లాన్ చేసి డిజైన్ చేసి దీన్ని రూపొందించారు. ఇది రేపు విశాఖ వాసులకైతే అందుబాటులో తెచ్చేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టి కైలాసగిరిలో కొత్త టూరిజం స్పాట్లు అలవాటు చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రథమంగా టూరిజం నుంచి ఎక్కువగా విజిటర్స్ రావాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా రాష్ట్రంలో వచ్చి ఏదైనా ఇండస్ట్రీని నెలకొల్పాలన్నా టూరిజం అనేది చాలా కీలకం. దీని ద్వారా ఎక్కువ మంది ఇతర రాష్ట్ర టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం ముందు డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే విఎంఆర్డీఏ కూడా అనేక ప్లాన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విశాఖ వేదికగా కూడా పార్ట్నర్షిప్ సమిట్లో కూడా టూరిజం సంబంధించి శాఖకి ఎక్కువగా ఎంఏలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక టూరిస్ట్ ఐకాన్కి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా అనేక ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవైపు టూరిజం, మరోవైపు ఆధ్యాత్మిక రెండూ జత కలిసేలా కైలాసగిరిలో ఈ భారీ త్రిశూలం ఏర్పాటు చేయడం విశాఖ వాసులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనరల్గా కైలాసగిరి అనగానే వెంటనే గుర్తొచ్చేది కూడా శివపార్వత విగ్రహాలే. వాటికి తోడుగా ఈ త్రిశూలం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ కైలాసగిరికి మరింత శోభ తెచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతో విఎంఆర్డీఏ ప్రత్యేకమైన నిధులు కేటాయించింది. దాదాపు 2.50 కోట్లు వెచ్చించి భారీ బడ్జెట్తో మొదటగా రకరకాల డిజైన్ చేశారు. అయితే చివరికి ఈ సెలెక్ట్ అయిన ఈ త్రిశూలాన్ని
ఓకే చేసి మొత్తం 65 అడుగులు అదేవిధంగా 18 అడుగుల వెడల్పుతో ఈ త్రిశూలం పగటిపూట మొత్తం మార్నింగ్ పూట మనం చూస్తే మొత్తం విశాఖలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా ఈ కైలాసగిరి నుంచి పూర్తిగా సిటీ వ్యూ అంతా వీక్షించవచ్చు. అదేవిధంగా నైట్ టైం అయితే ప్రత్యేకంగా రాత్రి వేళలో ఇది 110 వాట్ల శక్తివంతమైన LED బల్బులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక టెక్నాలజీ ఏదైతే మోడర్న్ టెక్నాలజీతో ట్రాన్స్లూసెంట్ ఫైబర్ రిన్ఫోర్డ్ ప్లాస్టిక్తో ఏదైతే FRP అని పిలుస్తారో దాంతో ఈ ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించి మొత్తం నైట్ టైం కూడా సిటీని చూడగానే ఈ త్రిశూలం కనిపించే దిశగా మొత్తం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత అనుభవాల దృష్ట్యా విశాఖలో గతంలో ఏదైతే హుదూద్ తుఫాన్ వచ్చిందో భీకరమైన గాలులతో భీకరమైన తుఫానుతో ఏ విధంగా అలజడి సృష్టించిందో చాలామంది ప్రపంచంలో ఉన్న చాలామందికి తెలుసు. ఆ హుదూద్ సమయంలోనే కైలాసగిరిలో ఉన్న అనేక చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి, బలమైన ఈదురుగాలులు వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునే దిశగా ఈ త్రిశూలాన్ని అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఉపయోగించారు. దాదాపు 330 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా దానికి ఇటువంటి ఎఫెక్ట్ చెందకూడదని పూర్తి స్థాయిలో అధునాతనమైన టెక్నాలజీని జోడించి ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేకమైన టూరిజం స్పాట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక కొత్త టూరిజం స్పాట్గా అవతరించే అవకాశం ఉంది. కైలాసగిరి వచ్చేవారు హాయిగా సేదతీరే కాకుండా అటు గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, రోపే కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇప్పుడు ఈ త్రిశూలం చెంత కూడా సేదతీరి అదేవిధంగా ఆధ్యాత్మిక శోభ సంతరించే దిశగా ఏర్పాటు చేయడం విశాఖవాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇది సోషల్ మీడియా కూడా చాలా వైరల్ అయింది. ఎప్పుడెప్పుడు దీన్ని ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్న ఈ తరంలో విఎంఐడిఏ మాత్రం ఈ ఓపెనింగ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. రేపు 9వ తేదీన మే 9వ తేదీన ఇది రేపు ప్రారంభానికి సిద్ధమవుతూ ఉంది. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఎవరిని కూడా ఈ లోపలికి పంపించట్లేదు, ఎందుకంటే రెడీ అవుతూ ఉంది కాబట్టి ఇతర మీడియా ఛానల్స్ కావచ్చు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరిని ఈ ప్రాంతానికి రానివ్వట్లేదు. మనం ప్రత్యేకంగా దీన్ని లోపలికి రావడం జరిగింది ఎక్స్క్లూజివ్గా వైకే టీవీ. సో ఈ నేపథ్యం ప్రస్తుతం దాదాపు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయాన్నే ఇది సందర్శకుల కోసం కూడా ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు దీనికి ఎటువంటి అదనపు టికెట్లు కూడా లేవు. ఎవరైతే ఎంట్రీ టికెట్ తీసుకుంటారో దీన్ని వీక్షించే దిశగా ఏర్పాటు కూడా చేశారు ఎంవి ప్రణవ్ గోపాల్, ఏదైతే విఎంఐడిఏ చైర్మన్. ఏదైనప్పుడు కూడా ఇప్పుడిప్పుడే అత్యంత అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇట్లాంటి లేటెస్ట్ స్పాట్ల ద్వారా టూరిజం స్పాట్ల ద్వారా ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు విశాఖకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి మరిన్ని అడ్వాంటేజ్ టూరిజంతో పాటు ఇట్లాంటి ఆధ్యాత్మిక శోభ కలిగిన టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని విశాఖవాసులు కోరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. ప్రజా దర్బార్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటూ వారి అవసరాలు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వద్దిపరిలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ప్రతి అధికారి బాధ్యతతో పారదర్శకంగా పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కనీస అవసరాలు, కనీస సౌకర్యాల కోసం ఏ విధంగా ప్రభుత్వం నుంచి వారి యొక్క పథకాల ప్రకారం వారు అమలు చేయవలసిన అవసరం ఉన్నదో వాటన్నింటినీ కూడా గుర్తించి ప్రజలకు చేరవేయడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలను కలుసుకోవడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది అందరూ ఏదైతే సామాన్య ప్రజానీకానికి అవసరాలు ఉన్నాయో కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు, అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా మేళవించి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తుందనే విషయం మీకు తెలియదు కాదు. మరి వీటన్నింటిలో భాగంగానే మరి మండల కేంద్రాల్లో నిర్వహించాం. గ్రామాల్లో కూడా వెళ్ళాలి, గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు కలుసుకోవాలని గ్రామాల వారిగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏదైతే మేనిఫెస్టోలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున అక్కడ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ
రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉండడం, ఈ యొక్క ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికలా ఈ ప్రజాదర్బాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అధికారులు అందరూ ఉన్నారు. మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులు ఇలా ఈ గ్రామాల్లో కూర్చోవడం వల్ల మీకు చెప్పే సమస్యలు అన్ని కూడా ఒకే రోజున ఒకే గంటలో శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో రైతు గర్జన హోరెత్తింది. నియోజకవర్గ రైతుల సమస్యలు పరిష్కారం కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రైతులు తాము పండించిన వరి, మొక్కజొన్న కంకులను చేత పట్టుకుని నిరసన తెలిపారు. వైసీపీ సమన్వయకర్త ఈరలకప్ప నేతృత్వంలో ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ భారీ ర్యాలీ సాగింది. మన గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి అనే ఒక డిమాండ్తో ఈరోజు మడకసిర ఆర్డీఓ ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. రైతులు అరకుర వర్షానికి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక దళారుల పాలు చేస్తున్నారు. ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు రైతు కేంద్రాలను ఏర్పాటు చేసి పండించినటువంటి పంటలను సచివాలయాల ద్వారా, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కూడా కల్పించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి దక్కింది. ఈరోజు చుక్క నీళ్ళు ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసి వంచి చివరకు ఈ రైతాంగాన్ని కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. That's all for now. Keep watching YK News Telugu Vari Gunde Chappudu.